ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తి కావడం ఒకవైపు, మరొక వైపు విస్తారంగా కురుస్తున్నటువంటి ముసుర్లు, దీంతో పారిశుద్ధ్యం పడకేసింది. కరీంనగర్ కార్పొరేషన్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం మనం చింతకుంట సమీపంలోని శాంతినగర్లో ఉన్నాం. ఇదంతా కూడా ఎక్కడ అక్కడ చెత్త చెదారంతో వ్యాధులు, అంటువ్యాధులన్నీ కూడా విజృంభిస్తున్నాయి. స్థానికంగా మనకి ఈ ప్రాంతంలోనే ఒక 3 కేసులు, డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి. సరి అయినటువంటి సౌకర్యాలు కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ విస్తరించినప్పటికీ సరిపోయినటువంటి సిబ్బంది లేరు. స్థానిక సంస్థ ప్రజాప్రతినిధుల పాలన సైతం పూర్తయింది. గతంలో చేసినటువంటి పనులకే బిల్లులు రాలేదని చెప్పేసి ఒకవైపు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెరసి అనేక ఇబ్బందులతో అతలాకుతలం అవుతున్నాయి. స్థానికుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎట్లా ఉంది పరిస్థితి? 2-3 డెంగ్యూ వచ్చింది, అంటు రోగాలు, జ్వరాలు కింద వస్తున్నాయా? ఎట్లా నీట్గా ఉంటుందా? ఏంది పరిస్థితి? మొత్తం కచరా ఉంది, మోర్లు మొత్తం నీళ్లు మొత్తం ఆగుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. అంటే వస్తలేరా, క్లీన్ చేస్తలేరా? నీట్గా క్లీన్ చేస్తున్నారు, మూర్లు సాఫ్ లేవు, వాటి ఎక్కువ చేయాలి, ఇట్లా వాటర్ పోతలేవు, వైరల్ ఫీవర్ వస్తున్నాయి. ఎంతమంది సఫర్ అవుతున్నారు? మొత్తం ఇదంతా సఫర్ అవుతారు. ఎట్లా ఉన్నది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ గ్రామ పంచాయతీల్లో చెప్తేనేమో వాళ్ళు వినరు. ఎవరికి ఫోన్ చేసినా సుతా ఎవరు స్పందించరు. వస్తాం, చెత్త తీపిస్తామంటారు. 6 నుంచి 6 వరకు మొత్తం కింది వరకు మోరీలు మొత్తం జామ్ ఉన్నాయి. ఎంత చెప్పినా ఏం చేసినా మా ఈ గల్లీలో మొత్తం వెనక సోది మొత్తం డెంగ్యూ వచ్చింది. ఎవరు చెప్పినా ఎవరు సరే సరే అని చెప్తారు, ఫోన్ పెట్టేస్తారు. ఎవరు ఇచ్చినా స్పందన చేస్తూనే లేరు. మొత్తానికి ఏంటంటే సఫర్ అయితే ఈ లైన్ మొత్తం సఫర్ కావాలి. ఎన్కోళ్ళు మంచిగానే ఉన్నారు. మొత్తం తెచ్చి మా ఇంటి ముందు మొత్తం ఈయనే చెత్త ఎత్తారు. చెప్తే ఎవరు దోమలు గీమాలు మొత్తం వాసన గీసన మొత్తం ఇంటి లోపల వరకే వస్తుంది రోడ్డు మీద. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా అంటే ఇక్కడ చాలా డెంగ్యూ జ్వరాలు, మళ్ళా చెత్త కుండీలు లేవు, వ్యవస్థ సరిగ్గా లేదు. మళ్ళీ కరెంట్ స్తంభాల గురించి చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మంచినీళ్ళ గురించి చెప్పినాం చాలాసార్లు, అది కూడా రాలే. కరీంనగర్ పోయి నీళ్ళు తాగలబడుతుంది. ఇక్కడ ఒక బావి నీళ్ళు ఉంది, ఆ బావిలో నుంచి బోర్ నీళ్ళు వస్తుంది. కరీంనగర్కి పోయి మంచి నీళ్ళు పట్టుకొని రావాలి. ఏ చెప్పినా ఇక్కడ సరిగ్గా పట్టించుకోరు. సరే అని అంటారు, మళ్ళీ అన్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు మీడియా వచ్చినా ఎవరు వచ్చినా ఒకసారి స్పందిస్తారు. దాని తర్వాత మళ్ళీ నెలలు పడే వరకు ఎవరు రారు. ముందు చెప్పమంటే వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. ఏం మనం చేస్తున్నాం కదా అని అంటారు. దానివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి జ్వరాలు, మళ్ళీ వాళ్ళకి ఏమంటే అనారోగ్యంగా చాలామందికి అట్లా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అనేక వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ బారిన పడ్డారంటున్నారు. సరిగా లేదా ఇక్కడ వ్యవస్థ? ఇక్కడ వ్యవస్థ ఎట్లుందంటే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు చాలా మంది, కొంతమంది ఉన్నారు, కానీ ఇక్కడ సిబ్బందులు సరిపోతలేదు. ఊరు పెద్దగా అయిపోయింది చాలా. ఊరు పెద్ద అయిపోయేసరికి అక్కడ కొంతమంది మీద వేసేసి వెళ్ళిపోతారు అన్నట్టు. ఏం క్లీన్ చేస్తలేరు. అక్కడక్కడ చేస్తున్నాం అన్నట్టు గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి కొంత అట్లా పంపించినట్టు పేరుండడానికి అట్లా వచ్చి చూసి వెళ్ళిపోతారు తప్పించి ఇక్కడ ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముచ్చట మొత్తం ఇప్పుడు వర్షాకాలం చేయబట్టి ఇప్పుడు ఇట్లకెళ్ళి వాటర్ అన్నీ ఇట్లకెళ్ళి పోతాయి అన్న. పైనుంచి మొత్తం ఇటే కింది వాడకు రావాలి. ఇటు నుంచి అటు మోరీ ద్వారం ఉండే, అంత ముందుకు డ్యామ్లో కలిసిపోతుండే. ఇప్పుడు అది మూసే చుట్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే జామ్ అయ్యి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం దోమలు, పురుగులు, అవి మొత్తం వాసన. శాంతినగర్ పైనుంచి మొత్తం ఇక్కడ దాకా వస్తాయి. పట్టించుకోరు మొత్తానికి. గ్రామ పంచాయతీలో వాళ్ళకి వచ్చి మనం చెప్పిన అనుకోర్రి, క్లీన్ చేయరనే చెత్త కుండలు వస్తే వాళ్ళు ఏం చెప్తారంటే సెక్రటరీకి చెప్పమంటారు. సెక్రటరీకి ఫోన్ చేస్తేనేమో సరే సరే మాట కూడా వినడని అప్పటిదప్పుడే ఫోన్ కట్ చేస్తాడు. సర్పంచ్ చేస్తేనేమో ఎవరైనా మొత్తం స్పందించారు. మొత్తానికి ఎవరికి ఫోన్ చేసినా సెక్రటరీకి ఫోన్ చేయమంటారు. సెక్రటరీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించాడు. ఒకవేళ ఫోన్ లేపినా 2 ముచ్చట్లు మాట్లాడతాడు, ఫోన్ కట్ చేసేస్తాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. చింతకుంట పరిసర ప్రాంతాల్లో అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక బావి చూస్తున్నాం. ఈ బావి నుంచే ఈ గ్రామానికి అంతటి కూడా ఈ కాలనీకి నీరు సరఫరా అవుతుంది, తాగునీరు. ఇదే చక్కగా లేదు. రక్షిత మంచినీరు ఎలా అందిస్తారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో డెంగ్యూ బారిన పడ్డది వీళ్ళ పాప. వారి తండ్రితో మాట్లాడదాం. ఏం జరిగింది? క్యావా ఏమన్నారు డాక్టర్లు? ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు సుమారు 15,000 to 20,000 దాకా వచ్చింది. పాపకు వచ్చింది. సాహిరా. మోరీలు నీట్ ఉంటలేవు, ఏం చేస్తలేరు. ఇక్కడ ప్రభుత్వం సర్పంచ్ వాళ్ళకి ఇట్లా మా ఊరికి ఎవ్వరు ఏం చూడరు.
దాని ప్రకారం ఎన్నిసార్లు చెప్పిన మోరీలు నీట్ చేయమంటే ఎవ్వరు ఏం చేస్తలేరు. పాపకి ఆ డెంగ్యూ వచ్చిన తర్వాత మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు ఎవరన్నా వచ్చారా ఇక్కడ? ఎవరు రాలే. ఎట్లా ఉంది ఇప్పుడు పాప? ఇప్పుడు నాకు క్యూర్ అయింది. ఎన్ని రోజులు సఫర్ అయింది? 10 days అయింది, ఇట్లా అయింది. మొత్తం మీద ఇక్కడ కేవలం ఈ శాంతినగర్ చింతకుంట ప్రాంతమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల యొక్క పదవీకాలం అయిపోయింది. పదవీకాలం అయిపోయినటువంటి తర్వాత ఇట్లాంటి పరిస్థితి తలెత్తడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాజీ ఎంపీటీసీ ఉన్నారు. ఈ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలది. దాని తర్వాత అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాలామందికి మా చింతకుంట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. మొన్న రాజీవ్ గురుకల్ప సైట్ 2లో 31 బ్లాక్లో డెంగ్యూ కూడా రావడం జరిగింది. గతంలో కూడా ఇట్లనే డెంగ్యూ రావడం వల్ల ఇదే శాంతినగర్లో చనిపోవడం కూడా జరిగింది. మేము పదవీకాలం ఉన్నప్పుడైతే సక్రమంగా అన్నీ క్లీన్ చేయడం కానీ ప్రజలకు అందుబాటులోనే పనిచేసినాం. ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు సక్రమంగా ఎక్కడో దగ్గర ప్రాబ్లం ఉన్న కాడ కొద్దిగా సాల్వ్ చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం లేదు. ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చింతకుంట ఇచ్చేసే వరకు దాదాపు 20,000 జనాభా ఉంది. 9 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. దాని మూలంగా కూడా చింతకుంటకు సంబంధించిన పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ వర్షకు సంబంధించింది, మురికి కాలువకు సంబంధించింది, చెత్తకు సంబంధించి శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన ఒక టీమును ఏర్పాటు చేసి వెంటనే ఏదైతే వాటర్ నిలిచి ఉండకుండా, చెత్త ఉండకుండా వెంటనే తీసుకుపోయే విధంగా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైద్య బృందం కూడా ప్రత్యేకంగా పంపించి సర్వే చేసి ప్రజలను ఆదుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిరుపేదలు, కూలి పని చేసుకొని బతికే వాళ్ళు. వాళ్ళకు పెద్ద రోగాలు వస్తే మరి వాళ్ళు ఖర్చులు పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని చింతకుంట గ్రామంలో ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా చూడాలని చెప్పి మా వైపున విజ్ఞప్తిస్తాను. మొత్తం మీద మౌలిక సదుపాయాలన్నీ కూడా పడికేశాయి. ఒకవైపు రక్షిత మంచినీటి సౌకర్యం లేదు, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు, అనేక లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ లాంటి వ్యాధులు విజృంభించడంలో అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికైనా వైద్య సిబ్బంది ఇక్కడ పర్యటించాలి, పారిశుద్ధ్యానికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.